మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అర్ధరాత్రి హైడ్రామా నేపథ్యంలో ఈసీ కూడా అప్రమత్తమైంది. ఈవీఎంలను భద్రపరిచిన కోల్కతాలోని నేతాజీ స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. స్టేడియం ఎంట్రన్స్ ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. రైట్, బెంగాల్లో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఎలా చూడాలి? ఇటు సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు స్ట్రాంగ్ రూమ్లో ఎవరో ఉన్నారు, ఈసీ కూడా బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా కొన్ని చర్యలు చేపట్టింది అన్నట్టుగా కూడా ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నుంచి కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది, అలాంటిది ఏమీ లేదు, టాంటింగ్ ప్రక్రియలో భాగంగానే మమత ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఆవిడ కూడా బీజేపీ అధికారులు కూడా చెప్తున్నారు. మరి ఏం జరుగుతోంది? నిన్న అర్ధరాత్రి ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? నిన్న అర్ధరాత్రి కోల్కతాలో హైడ్రామా కొనసాగింది. స్ట్రాంగ్ రూమ్ల వద్దకి నేరుగా మమతా బెనర్జీ అక్కడికి చేరుకొని ధర్నాకు దిగారు. ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్లో సంబంధించినటువంటి వాటిని తెరిచి అక్కడ కొద్దిమంది సిబ్బంది వాటిని తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నది మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే దాన్ని ఎన్నికల సంఘం ఖండించింది. స్ట్రాంగ్ రూమ్లోనే విడిగా వేరొక గదిలో పోస్టల్ బ్యాలెట్లను విభజించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అది అంతా కూడా నిబంధనలకు అనుగుణంగానే ఈ పోస్టల్ బ్యాలెట్లను విభజించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం టీఎంసీ బీజేపీ అభ్యర్థులకు ఇచ్చిన తర్వాతనే అక్కడ ఆ పోస్టల్ బ్యాలెట్లను వేరు చేస్తున్నామని ఈసీ స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అనుమతి లేకుండా స్ట్రాంగ్ రూమ్లను తెరిచారు, ఈవీఎంలను తారుమారు చేస్తున్నారు. సో బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం ఈ రకంగా అక్రమాలు చేస్తుందని మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. దాంతో ఇటు అనేక చోట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కార్యకర్తలంతా కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్దకు చేరుకొని రాత్రంతా కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. దాంతో అనేక చోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతో అప్రమత్తమైన కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. అక్కడ జరిగిందంతా కూడా నిబంధనల ప్రకారమే జరిగిందని వివరణ ఇచ్చింది. అలాగే ఎవరైతే స్ట్రాంగ్ రూమ్ల వద్ద హింసాత్మక ఘర్షణలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే వారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణం జరిగినటువంటి ఎన్నికల్లో వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా బీజేపీ టీఎంసీ నువ్వా నేనా అన్న తీరులో హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి ఫేజ్ కానీ రెండో ఫేజ్లో కానీ రెండు ప్రధాన పార్టీలు కూడా చాలా భారీ ఎత్తున హోరాహోరీన ఒక యుద్ధం తరహాలో తలపడ్డాయి. సో ఆ యుద్ధం ఫలితాలు ఎల్లుండి రాబోతున్నాయి, సో సోమవారం రాబోతున్నాయి. కాబట్టి అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక విషయంలో భాగంగా మమతా బెనర్జీ స్వయంగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. నిన్న మనం చూసాం, పోలింగ్ జరిగే సమయంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మమతా బెనర్జీ స్వయంగా ఆమె ఫీల్డ్లో రోడ్లపైకి వచ్చి కార్యకర్తలను నాయకులను వెంట వేసుకొని బయట తిరిగినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఎవ్వరు కూడా నిద్రపోయేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అటు నాయకులు కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది, ఈవీఎంలను తారుమారు చేస్తుందని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ మేరకు అభ్యర్థులు నాయకులు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మమతా బెనర్జీ అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి 4వ తేదీ వరకు కూడా ఇదే రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో పశ్చిమ బెంగాల్ అంటేనే హింసాత్మక రాజకీయాలు, హింసాత్మక పోలింగ్ జరుగుతుంటుంది. సో ఆ నేపథ్యంలో ఎన్నికలు ముగిసినా పోలింగ్ ముగిసినా కానీ ఇంకా టెన్షన్ కొనసాగుతుంది. దీనికి కారణం యుద్ధం లాంటి ఎన్నికలు జరిగాయి. సో డెఫినెట్గా 4వ తేదీ వరకు కూడా ఇదే రకమైన టెన్షన్ కొనసాగబోతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.